తెలంగాణలో నిర్వహించిన గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025 వేడుక ఇప్పుడు పెద్ద వివాదానికి కేంద్రంగా మారింది. ప్రజాధనంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఖర్చుల వివరాలు బయటికి రావడంతో రాజకీయంగా చర్చలు జరుగుతున్నాయి. మార్చి 19, 2026న హైదరాబాద్లోని హైటెక్ సెంటర్లో ఈ వేడుక ఘనంగా జరిగింది. సినీ ప్రముఖులు, కళాకారులు పాల్గొన్న ఈ ఈవెంట్ అద్భుతంగా కనిపించినప్పటికీ ఖర్చుల లెక్కలు మాత్రం అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. లీక్ అయిన వివరాల ప్రకారం కేవలం కళాకారులకే 4 కోట్లు ఖర్చు చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్కి 1.65 కోట్లు, సంగీత దర్శకుడు దేవిశ్రీకి 60 లక్షలు, ఆయన టెక్నికల్ ఖర్చులకి మరొక 20 లక్షలు చెల్లించినట్లుగా సమాచారం. నటి నిధి అగర్వాల్కి 20 లక్షలు ఇవ్వగా ప్రయాణం, వస్తీ, ఆహారం కోసం మరొక 60 లక్షలు ఖర్చు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి హోస్ట్ చేసిన సుమా ప్రదీప్లకి కలిపి సుమారు 13 లక్షలు పారితోషికంగా చెల్లించినట్లుగా లీక్ అయింది. రెడ్ కార్పెట్ యాంకర్లకు 7 లక్షలు, కొరియోగ్రాఫర్లు మరియు డాన్సర్లకు 39.20 లక్షలు, కాస్ట్యూమ్, మేకప్ వంటి ఖర్చులు కూడా లక్షల్లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రత్యేక ప్రదర్శనల కోసం వచ్చిన డాన్స్ గ్రూప్స్, క్లాసిక్ యాక్ట్స్ కి కూడా భారీగా చెల్లింపులే చేశారట. అయితే అసలు వివాదం టెండర్ ప్రక్రియపై కొనసాగుతోంది. ఈవెంట్కి అంచనాల వ్యయం సుమారు 2.13 కోట్లు మాత్రమే. తుది ఖర్చు దాదాపు రెట్టింపు కావటం ప్రశ్నార్థకరంగా మారింది. ఈ అదనపు వ్యయానికి ఎవరు అనుమతిచ్చారు, ఎలాంటి ప్రక్రియలో ఇది జరిగింది అనే విషయాలపై స్పష్టత కోరుతున్నాయి ప్రతిపక్షాలు. ఇంకా ఈ కాంట్రాక్ట్ను ముంబైకి చెందిన ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకి ఇవ్వటం కూడా చర్చనీయాంశమైంది. స్థానిక సంస్థలకు అవకాశం ఇవ్వలేదా, ఓపెన్ టెండర్ ప్రక్రియ పాటించరా లేదా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో రైతుల సమస్యలు, సంక్షేమ పథకాల పెండింగ్స్ ఉన్న వేళ ఇలాంటి భారీ ఖర్చులు చేయటం సరైందా అన్న చర్చ కూడా ఉంది. మరొకవైపు ప్రజాకవి గద్దర్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆయన సాధారణ జీవనశైలికి విరుద్ధంగా ఉందంటున్నారు. ప్రజాధనం వినియోగంపై పూర్తి పారదర్శకత అవసరమని కూడా డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ వివాదంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది మాత్రం చూడాల్సిందే.